హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నావెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 129. ఎందుకు అలా ఆలోచిస్తావు రేఖ? మన పిల్లలేమీ అంత తెలియని వాళ్ళు కాదు. నీ గురించి నా గురించి ప్రతి విషయం వాళ్ళకు తెలుసు. ఆ వాసు గురించి కూడా తెలుసు. ఒక్కవేళ నువ్వు అన్నట్టు వాళ్ళ మనసును ఎవరైనా పొల్యూట్ చేస్తారనుకుంటే ముందు నుండే మనతో ఏ విషయాన్నైనా పంచుకునే స్వేచ్ఛను వాళ్ళకు కల్పిద్దాం. ఒక్కవేళ ఎవరైనా ఫ్యూచర్లో వాళ్ళని ఏమైనా అంటే ఆ విషయం మనతో పంచుకునేలాగా ధైర్యం చెప్పి మీ వెనక మేమున్నామనేలా పెంచుదాం. వాళ్ళకు అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, అన్నీ నిజాలు చెప్తూనే వాళ్ళని పెంచాలి. వాళ్ళు నన్ను మనస్ఫూర్తిగా తండ్రిగా యాక్సెప్ట్ చేశారు కూడా. అలాంటప్పుడు వాళ్ళకి మనకి మధ్య ఏ అబద్ధాలు ఉండవు. అనవసరమైన భయాలతో టెన్షన్ తెచ్చుకుని నీ మనసు పాడు చేసుకోకురా అని ఆమెకి వాస్తవాలని అర్థమయ్యేలా చెప్తూ ప్రేమగా కర్తవ్య బోధ చేశాడు కళ్యాణ్. అంతే అంటారా అని కళ్యాణ్ వైపు చూసింది సురేఖ. అంతే, ఇక ఆ విషయం వదిలేసి సంతోషంగా ఉండు. నీకు కూడా నీ తమ్ముడి ఫ్యామిలీని వదిలి దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉందని అక్కడున్నప్పుడే నేను గ్రహించాను. నువ్వు అనవసరమైన విషయాల గురించి ఆలోచించి బుర్ర వేడెక్కించుకోకుండా పద అంటూ ఆమెని కిందకు తీసుకొచ్చాడు కళ్యాణ్. ప్రతాప్ గారు ఇప్పుడు సెట్ అయ్యారు కాబట్టి ఆయన కూడా ఆఫీస్కి వెళ్తున్నారు. రుద్రకు హెల్ప్గా ఉంటుందని. స్నేహ, ప్రదీప్లు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. బన్నీ స్కూల్కి పోను అని గోల చేయడంతో శివాని సరే అని ఆ రోజుకు బన్నీ ఇంట్లో పెట్టుకుంది. రెజీనా ఇంట్లో ఎవరూ లేకపోవడం చూసి తను అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళి శివాని కోసమని జ్యూస్ తీసి గ్లాస్లో పోసి తన నడుములో జాగ్రత్తగా దాచుకున్న ఒక ప్యాకెట్ తీసి అందులోని పౌడర్ ఆ జ్యూస్లో కలిపేసింది. ఆ టైంలో భవానీ కాళ్ళు నొప్పులు అంటుంటే ఆవిడకి ఆయిల్తో మర్దన చేయడానికి తన రూమ్కి వెళ్ళింది వరం. ఎవ్వరూ చూడకుండా తన పని కంప్లీట్ చేసుకుని శివాని రూమ్కి జ్యూస్ గ్లాస్తో వెళ్ళింది రెజీనా. రూమ్ బయట నుంచినే మేడం అని వినయంగా పిలిచింది. శివాని డోర్ వైపు చూసి ఏం కావాలి రెజీనా అంది. ఈ టైంలో మీరు జ్యూస్ తాగాలి కదా మేడం, అందుకే తీసుకొచ్చాను, తీసుకోండి అంటూ ట్రేలో ఉన్న జ్యూస్ గ్లాస్ తీసి శివానీకి ఇచ్చింది. శివాని గ్లాస్ తీసుకుని నువ్వు వెళ్ళు అని తనని పంపించేసి మళ్ళీ బన్నీ దగ్గరకొచ్చి ఆ గ్లాస్ పక్కన పెట్టి వాడికి రైమ్స్ నేర్పిస్తుంది. బయటకు వెళ్ళినట్టే వెళ్ళి తిరిగొచ్చి ఆ డోర్ దగ్గర నిలబడి శివాని జ్యూస్ తాగే టైం కోసం ఎదురు చూస్తుంది రెజీనా. కాసేపటికి బన్నీ జ్యూస్ గ్లాస్ పక్కన చూసి మమ్మ, నువ్వు జ్యూస్ తాగాలి కదా, తాగు, లోపల నా చెల్లి కోసం నువ్వు మంచి ఫుడ్ తీసుకోవాలంట అని ప్రేమగా తల్లికి చెప్పాడు. నీకు చెల్లి మీద ఇంత ప్రేమ ఉంటే ఎలా కన్నయ్య? ఒకవేళ తమ్ముడు పుడితే డిసప్పాయింట్ అవుతావు కదా అని శివాని అనగానే బన్నీ తలడ్డంగా ఊపుతూ లేదు అమ్మ, డాడీ చెప్పాడు కదా, ఎవరైనా నాకు ఓకే, నువ్వు జ్యూస్ తాగు అంటూ వాడి చిన్ని చేతులతో గ్లాస్ తీసి శివానీకిచ్చాడు బన్నీ. శివాని నవ్వుతూ మెటికలు విరిచి నా కన్నయ్య నా బంగారం అంటూ వాడిని ముద్దు చేసి ఆ గ్లాస్ పక్కన పెట్టి ఎప్పుడే టిఫిన్ చేశాను నాన్న, లోపల అనీజీగా ఉంది, ఆకలి అవ్వడం లేదు, కాసేపు తర్వాత తాగుతాను అంటూ బన్నీకి ర్యాంప్స్ చెప్పడం మొదలుపెట్టింది. శివానీనే గమనిస్తున్న రెజీనా ఛ, ఇదేంటి తాగడం లేదు అని అసహనంగా అనుకుంది. అప్పుడే శివానీకి రుద్ర నుంచి ఫోన్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి అప్పుడే ఫోన్ చేస్తున్నాడేంటి మీ డాడీ అంటూ నవ్వుతూ ఫోన్ తీసి చెప్పు రుద్ర అంది శివాని. రుద్ర ఏం చేస్తున్నావే అని అనగానే ఏం చేస్తాను, నా కన్నయ్య నేను ఇద్దరం కలిసి రూమ్లో ఆడుకుంటున్నాం అని నవ్వుతూ చెప్పింది శివాని. అవునా, సార్ గారు స్కూల్కి డుమ్మా కొట్టింది ఈరోజు నీతో ఆడుకోవడానికేనా అని వెటకారంగా అడిగాడు రుద్ర. ఎస్ డాడీ, నేను ఈరోజు మా అమ్మతో చెల్లితో ఆడుకోవాలని స్కూల్కి వెళ్ళలేదు అని యాటిట్యూడ్గా ఆన్సర్ ఇచ్చాడు బన్నీ. రేయ్, నేనంటే కొంచెం కూడా భయం లేదురా నీకు అని బెదిరిస్తున్నట్టుగా అడిగాడు రుద్ర. భయపడాలంటే తప్పు చేయాలి, నేనే తప్పు చేయలేదే, మరెందుకు భయపడతాను, ఐ డోంట్ హ్యావ్ ఫియర్ అని వాడు బుజ్జి పేదాలు బిగించి చెప్తుంటే లోపల మురిసిపోతూ పైకి మాత్రం కోపం చూపించిన రుద్ర నీకు బాగా పొగరు పుట్టిందిరా, ఇదంతా మీ అమ్మిచ్చినాల్సే అని పళ్ళు నూరుతూ డాడీ నన్నేమైనా అంటే ఓకే, కానీ మధ్యలో నా మమ్మని ఎందుకంటావు, నాకు కోపం వస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చాడు బన్నీ. ఏయ్ వింటున్నావనే, వాడు చిన్నపిల్లాడంటావు చూడు, నన్నే బెదిరిస్తున్నాడు అని శివానీపై చిరుకోపం చూపించాడు రుద్ర. అబ్బబ్బా, మీరిద్దరూ తండ్రి కొడుకుల్లా కాదు, టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు, మీతో నేను వేగలేకపోతున్నాను. ఇప్పుడే మీ ఇద్దరితోనే
వేగలేకపోతే ఇంకా మీ మధ్యలో ఇంకొకరు వస్తే నా పరిస్థితి ఏంటో తలుచుకుంటే తల తిరిగిపోతుంది అంటూ తల పట్టుకుంది శివాని. ఆ పుట్టిన వాళ్ళు నా పార్టీ కాబట్టి నీ కొడుకుని నిన్ను ముప్పు తిప్పులు పెడతాను చూడు అని నవ్వుతూ అన్నాడు రుద్ర. నో, నా చెల్లి నా పార్టీ. నేను, నా మమ్మ, నా చెల్లి ఓ పార్టీ. నువ్వు మాత్రమే సపరేట్ డాడీ అని ఉక్రోషంగా అరిచాడు బన్నీ. రేయ్, మీ అమ్మని లాక్కున్నది చాలేదా? నా ప్రిన్సెస్ని కూడా లాక్కోవాలని చూడుకు, అది నాది అని పంతంగా అన్నాడు రుద్ర. అదేం కుదరదు, నా చెల్లి నాదే అని వాడు కూడా తగ్గకుండా వాదించాడు బన్నీ రుద్రతో. ఇంకా పుట్టని వాళ్ళ కోసం ఇప్పుడే గోల మెదలు పెట్టకండి బాబు మీరంటూ. నాకు తలనొప్పి వస్తుంది, ఎందుకు ఫోన్ చేసావో చెప్పు రుద్ర అంటూ టాపిక్ మార్చేసింది శివాని. వాళ్ళంతా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుకుంటూ సరదాగా పోట్లాడుకుంటూ ఉండడం చూస్తున్న రెజీనా కన్నింగా నవ్వుకుంటూ, ఈ నవ్వులు సంతోషాలు కాసేపే. ఏ బిడ్డ కోసమైతే మీరంతా అంత ప్రేమతో గొడవ పడుతున్నారో ఆ బిడ్డ ఈ భూమి మీదకు రాకుండానే మట్టిలో కలిసిపోతుంది. అయినా ఈ శివాని ఏంటి ఎంతసేపటికి ఆ జ్యూస్ తాగదు అని ఆ గ్లాస్ వైపే చూస్తూ ఉంది రెజీనా. రుద్ర ఇక్కడ ఫోన్లో నవ్వుతూ, ఏ శివ, నేను ఫోన్ చేసింది దేనికంటే బన్నీ నువ్వు త్వరగా రెడీ అవ్వండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అన్నాడు రుద్ర. అవునా, ఏంటా సర్ప్రైజ్, చెప్పు రుద్ర అంటూ ఎగ్జైట్ అయింది శివాని. సర్ప్రైజ్ని ఎవరైనా చెప్తారా మెంటల్ అంటూ రుద్ర నవ్వి, బేబీ ఫాస్ట్గా రెడీ అవ్వాలి, ఇప్పుడు చూపించాలని నీ షార్ప్నెస్ అంతా అని కొడుకుని రెచ్చగొట్టాడు రుద్ర. దాంతో బన్నీ ఓకే డాడీ అంటూ లేచాడు. నువ్వాగు కన్నా అంటూ కొడుకు నాపిన శివాని, రుద్ర అకేషనల్గా రెడీ అవ్వాలా లేదంటే నార్మల్గానే చాలా అని అడిగింది శివాని. నువ్వు చీరలో, వాడు నార్మల్ డ్రెస్, ఓకే అన్నాడు రుద్ర. సరే అంటూ ఆ జ్యూస్ గ్లాస్ అలాగే వదిలేసి ఇద్దరు రెడీ అవ్వడానికి వెళ్ళిపోయారు ఆ తల్లి కొడుకులు. వాళ్ళ ఫోన్ సంభాషణ విన్న రెజీనా, ఛా ఇదేంటి ఇలా జరిగింది, ఆ శివాని ఆ జ్యూస్ తాగి దాని కడుపులో బిడ్డ పైకి పోయేలా చేస్తే నేను వచ్చిన పని పూర్తవుతుంది అనుకుంటే ఇలా అడ్డం తిరిగింది. ఆ రుద్రుని పడేద్దామంటే వాడు కనీసం నా వైపు కన్నెత్తి చూడ్డు. ఇప్పుడు ఇదైనా చేద్దామంటే ఇలా జరిగింది. లేదు, ఇప్పుడు ఎలాగైనా తన చేత ఈ జ్యూస్ తాగించి తీరాలని పంతంగా లోపలికి అనుకుని తొంగి చూస్తుంది రెజీనా శివాని వాష్రూమ్ నుంచి వచ్చే టైం కోసం. అప్పుడే సడన్గా, ఎక్కడేం చేస్తున్నావు నువ్వు అని రుద్ర వాయిస్కి ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది రెజీనా. రుద్ర తనని డౌట్గా చూస్తుంటే, అది సార్ మేడంకి చూసిచ్చాను, తాగారేమో గ్లాస్ తీసుకుపోదామని వెయిట్ చేస్తున్నా సార్ అంటూ తన తడబాటు పైకి కనపడకుండా మేనేజ్ చేయడానికి ట్రై చేసింది రెజీనా. రుద్ర పెదాల మీద కార్నర్ స్మైల్ ఒక క్షణం వచ్చి మాయమైంది. అది చూసుంటే రెజీనా పరిస్థితి మరోలా ఉండేది. రుద్ర లోపలికొచ్చి ఆ గ్లాస్ తెచ్చి రెజీనా చేతిలో పెట్టి, మేము బయటికి వెళ్తున్నాం కాబట్టి ఇది వేస్ట్ చేయడం ఎందుకు, నువ్వు తాగు అని సీరియస్గా ఆర్డర్ వేశాడు రుద్ర. ఆ మాట విని ఆమె గతుక్కుమన్నది. సార్, నేను తాగడం ఏంటి, మేడం కోసం తెచ్చింది అని భయంగా గుటకలు మింగుతూ చెప్పింది రెజీనా. ఆమెనే సీరియస్గా చూస్తూ, పర్వాలేదు, తను తాగడం లేదుగా, నువ్వు తాగు అని బేస్ వాయిస్తో చెప్పాడు రుద్ర. రెజీనాకి లోపల అది తాగితే తనకి ఏమవుతుందో అనే భయం ఉన్నా తను తాగనంటే రుద్రకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అతనికి అనుమానం వచ్చినా మరుక్షణం తను శవంగా మారుతుందని అర్థమై ఏదైతే అది అవుతుందని కళ్ళు మూసుకుని ఆ జ్యూస్ని గటగట తాకేసిందామె. రుద్ర పెదాల మీద సైడ్ స్మైల్ వచ్చింది. ఇక వెళ్ళు అంటూ అతను రూమ్ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి తన కోట్ తీసి పడేసి వాష్రూమ్ దగ్గరకు వెళ్తూ డోర్ లైట్గా వేసుంటే పూర్తిగా తీశాడు. బన్నీ స్నానం చేసి టవల్ చుట్టుకుంటూ రుద్రను చూసి డాడీ అని హ్యాపీ వాళ్ళ స్మైల్ ఇచ్చాడు. లోపల వాటర్ సౌండ్ వల్ల అది కాక డోర్ బయట రుద్ర అదంతా మాట్లాడటంతో లోపలున్న వాళ్ళకి రుద్ర వచ్చిన సంగతి కూడా తెలీదు. శివాని వెనక్కి చూసి, అరే నువ్వు అప్పుడే వచ్చేసావా రుద్ర, మేమింకా రెడీ అవ్వలేదు అంది శివాని. రుద్ర బన్నీని అలాగే టవల్తో పాటు ఎత్తుకుని, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నువ్వు ఫ్రెష్ అవ్వవే, వీడిని నేను రెడీ చేస్తానని చెప్పి బన్నీని ఎత్తుకొచ్చి బెడ్ మీద కూర్చోపెట్టాడు రుద్ర. ముగ్గురు రెడీ అయ్యాక భవానీకి బయటకు వెళ్తున్న విషయం చెప్పి వరంకేదో సీక్రెట్గా చెప్పాడు రుద్ర. వరం కోపంగా, నేను చూసుకుంటాను బాబు, మీరు జాగ్రత్తగా శివమ్మని తీసుకుని వెళ్ళండి అంది ఆవిడ. రుద్ర భార్య కొడుకుతో బయటకొచ్చాడు. కారెక్కుతూ ఒకసారి తలెత్తి మేడ్స్ ఉండే క్వార్టర్స్ వైపు చూశాడు రుద్ర.
అతని కళ్ళల్లో కోపమున్నా అది బయటపడకుండా నవ్వుతూ కారులో కూర్చున్నాడు. రెజీనాని ఆ జ్యూస్ తాగమనగానే ఆర్డర్ వేయగానే బలవంతంగా అది తాగి అతను లోపలికి వెళ్ళగానే పరుగున వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి బలవంతంగా కడుపులో ఉన్నదంతా వామిట్ చేసుకుంది. అప్పటికే గొంతు మంటకి కళ్ళల్లో నీళ్ళొస్తుంటే భయంతో ఇంకా ఆ విషయం తనకి ఎక్కడెక్కుతుందోనని తను ఉంటున్న రూమ్కి వెళ్ళి వెంటనే తనకి యాంటీడోట్ ఏదైనా ఉందేమో అని, అలాగే జరిగింది కౌశల్కి చెప్పాలని అతనికి ఫోన్ చేసింది. కానీ కౌశల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ బయటకు వెళ్ళి ఎవరైనా మంచి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటూ తిరుగుతున్న తలని పట్టుకుని బయటకు రావాలని చూస్తే బయట నుండి ఆమె ఉంటున్న ఇంటి మెయిన్ డోర్ లాక్ చేశారు. ఏంటి డోర్ లాక్ తెచ్చుకోవడం లేదు అని దాన్ని చాలాసేపు లాకింది రెజీనా. అది ఎంతకీ రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఎవరో తనని కావాలనే లాక్ చేశారని అర్థమై విండో ఓపెన్ చేయగానే వరం డోర్ దగ్గరే ఉండడం చూస్తూ ఇదే లాక్ చేసిందా? కానీ ఎందుకు? కొంపదీసి ఆ రుద్రకి నేను చేసింది తెలిసిపోయిందా? అందుకే నా చేత బలవంతంగా జ్యూస్ తాగించి ఇక్కడ లాక్ చేశాడా అనుకోగానే ఆమెకి భయంతో ఒళ్ళు కంపించింది. కానీ ఎక్కడో ఇంకా ఆశ చావక, వరం గారు ఈ డోర్ రావడం లేదు, కాస్త తీస్తారా అని నవ్వు పులుముకుని అడిగింది రెజీనా. వరం కోపంగా, ఆ డోర్ ఓపెన్ కాదు, నేను కూడా తీను. నువ్వేం పాడు పని చేసి చచ్చావో నీకే తెలిసుంటుంది కదా. ఇక నీ గురించి మా రుద్రబాబుకు కూడా తెలిసింది కాబట్టి నువ్వెక్కడే పడిచావు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది వరం. రుద్రకి నిజం తెలిసిందనగానే రెజీనా ఫ్యూజులు ఎగిరిపోయాయి. అప్పటిదాకా ఎక్కడో చిన్న హోప్ ఉండేది. ఇప్పుడు అది కూడా పోవడంతో పాటు తన పొత్తి కడుపులో లైట్గా పెయిన్ స్టార్ట్ అయింది. ఒళ్ళంతా వేడైపోయి చెమటలు పోస్తూ ఉంటే నొప్పికి మెలికలు తిరుగుతూ పొట్ట పడుకుని అమ్మ అంటూ నేల కూలపడి ఏడుస్తుంది రెజీనా. కానీ తన బాధని పట్టించుకోవడానికి అక్కడ ఎవ్వరూ లేరు. నొప్పి తట్టుకోలేక నేలని కొడుతూ ఏడుస్తూ కష్టంగా డోర్ దగ్గరకు వెళ్ళి, ప్లీజ్ డోర్ తెరవండి, నా కడుపులో నొప్పిగా ఉంది, కాపాడండి ప్లీజ్ అని ఆర్థిస్తున్నా ఆమె గోడు వినడానికి ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. వరం కూడా లోపలికి వెళ్ళిపోవడంతో తన అలుపుడు ఎవరికీ వినపడలేదు. షాపింగ్ మాల్ ముందు కారాపి బన్నీ నెత్తుకుని దిగాడు రుద్ర. శివాని కిందకి దిగుతూ, ఇప్పుడెందుకు షాపింగ్ రుద్ర అని అడిగింది. చెప్తా పద అంటూ నేరుగా లిఫ్ట్లో కిడ్ సెక్షన్ ఉన్న ఫ్లోర్కి తీసుకెళ్లాడు రుద్ర. వాళ్ళు లిఫ్ట్లో నుండి బయటకు రాగానే ఎదురుగా సురేఖ ఇంకా పిల్లలు సువర్ణ గారు కూడా ఉండడం చూసి శివాని ఆశ్చర్యంగా, వదిన వాళ్ళు కూడా వచ్చారా అంటూ ఆనందంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి పలకరించింది. అందరి పలకరింపులు అయ్యాక పిల్లల కోసం బట్టలు సెలెక్షన్ చేసి శారీస్ వైపు తీసుకెళ్తున్న రుద్రనాపి, ఇప్పుడన్నా చెప్తావా ఎందుకందరికీ షాపింగ్ అని శివాని అడగగానే రుద్ర శివాని నెత్తిన మొట్టి, ఇంకా అర్థం కాలేం మొద్దు, అక్క వాళ్ళది విల్లా గృహప్రవేశం చేయాలి కదా, దానికి అందరికీ బట్టలు అన్నాడు రుద్ర. శివాని బుర్ర రుద్దుకుంటూ, అవును కదా మర్చిపోయాను అని నవ్వింది. చాలే నీ క్లోజప్ ప్యాడ్ చూడలేక చచ్చిపోతున్నా పదా అంటూ వెటకారంగా కసిరి శివానిని తీసుకుని శారీస్ చూడ్డానికి తీసుకెళ్లాడు రుద్ర. బొంగమూతి పెట్టి అతని వెనకే వెళ్ళింది శివాని. ఇంట్లో అందరికీ బట్టల సెలెక్షన్ అవ్వగానే పూజ కోసం అన్ని కొత్త వస్తువులు కొని సురేఖకు అందించాడు రుద్ర. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ రుద్ర, ఉన్న వాటితో చేసేవాళ్ళం కదా అనింది సురేఖ. పర్లేదక్క ఉంచు అంటూ లంచ్ టైం అవ్వడంతో అందరినీ అక్కడే ఉన్న ఫుడ్ కోర్టుకు తీసుకెళ్లాడు. వాళ్ళ షాపింగ్ కంప్లీట్ అయి బయటకు వచ్చే టైంకి వాళ్ళని పికప్ చేసుకోవడానికి కళ్యాణ్ రావడంతో జాగ్రత్తగా వాళ్ళని పంపించిన రుద్ర తిరిగి శివాని బన్నీతో కలిసి ఇంటికొచ్చాడు. రాగానే శివానీని లోపలికెళ్ళమని పంపించి తను వరం వైపు చూశాడు. అతని భావం అర్థమై, అది అక్కడే ఉంది బాబు, నేను మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అని చెప్పింది వరం. ఎవరిని అట్రానివ్వక వరం, ముఖ్యంగా శివానీని అని చెప్పి షర్ట్ మడత పెడుతూ కోపంగా రెజీనా ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేశాడు రుద్ర. అప్పటిదాకా నొప్పికి కిందనే పడేడుస్తూ ఉన్న రెజీనా ఎవరో డోర్ తీయడంతో అటు చూసింది. కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో తననే చూస్తూ తన వైపు ఒక్క అడుగు వేస్తూ వస్తున్న రుద్రను చూడగానే తన పై ప్రాణం పైనే పోయేలా ఉంది ఆమెకు. కానీ ఆమెలో ఆశ చావక, సార్ కాపాడండి, నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంది, తట్టుకోలేకపోతున్నా అంటూ నీరసంగా ఏడు పాపుకుంటూ ఆర్తించింది రెజీనా. రుద్ర అవునా అని వెటకారంగా సాగదీసి అడుగుతూ కోపంగా ఆమె జుట్టు పట్టి పైకి లేపి, మరి నువ్వు తాగిన జ్యూస్ నా భార్య తాగుంటే తన పరిస్థితి ఏమయ్యేది అని గర్జించినట్టు అడిగాడు. ఆ జ్యూస్ నా శివ తాగుంటే తనింతకంటే ఎక్కువ పెయిన్ అనుభవించేది. మరి ఇప్పుడు ఇలాగే నిన్ను తను అడుగుంటే నువ్వు తనని కాపాడడానికి వచ్చేదానివా? అసలు అలాంటి మంచి మనసు నీకుంటే ఆ పని చేయగలిగేదానివా?
ఇంకా లోకం చూడని నా బిడ్డను చంపాలని చూసినా నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు అంటూ తన గొంతు పట్టు ఒక్కసారిగా గాలిలోకి రేపాడు రుద్ర. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.